హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. అమెరికాలో ఓ జంట రిటైర్మెంట్ తర్వాత లాటరీలు ఎక్కువగా కొనుగోలు చేసి ఏకంగా $26 మిలియన్ అంటే 200 కోట్ల రూపాయల వరకు సంపాదించింది. ఇదేమీ అదృష్టంతో వచ్చిన మొత్తం అయితే కాదు. తమకు వచ్చినటువంటి ఈ మ్యాథమెటిక్స్లో ఉన్న ట్రిక్స్ అన్నీ వాడి, అంటే ఆ గణిత విద్యను వాడి చాలా శ్రమించి సంపాదించిన మొత్తం కావడం నిజంగా విశేషంగా చెప్పుకోవాలి. మిచిగన్ రాష్ట్రంలో ఎవోర్ట్ ప్రాంతంలో జెర్రీ మార్జ్ సెల్సీ అనేటువంటి జంట ఒక స్టోర్ నిర్వహిస్తూ ఉండేవారు. తమకు 60 ఏళ్లు దాటగానే దాన్ని విక్రయించి విశ్రాంతి జీవితం ప్రారంభించారు. 2003లో విన్పాల్ అనే లాటరీ గేమ్ గురించి జెర్రీ తెలుసుకున్నాడు. గణిత శాస్త్రంపై చాలా పట్టున్నటువంటి అతను సదర్ లాటరీలో కొన్ని లొసుగులను కనిపెట్టాడు. అంటే వ్యవస్థలో ఉన్న లోపాలని కనిపెట్టి కొన్ని పనులు చేస్తూ ఉంటారు కదా, అలా అన్నమాట. ఒక వ్యూహం ప్రకారం వెళితే ఖచ్చితంగా సొమ్మును సంపాదించుకోవచ్చని గుర్తించాడు. ఈ జాక్పాట్ సొమ్ము $5 మిలియన్ చేరుకుని ఎవరికీ తగలకపోతే ఆ డబ్బు కొన్ని విన్నింగ్ నంబర్లతో ఉన్న టికెట్లకు చేరుతుంది. లెక్క ప్రకారం $1,100 వెచ్చించి కొన్ని సంఖ్యలున్న 1,100 టికెట్లు కొనుగోలు చేస్తే కనీసం $1,900 పొందవచ్చని గ్రహించాడు. ఆ వృద్ధ జంట ఫస్ట్ ప్రయోగాత్మకంగా $3,600 ఖర్చు చేసి విన్పాల్ టికెట్లను కొనుగోలు చేసింది. అప్పుడు $6,300 సంపాదించింది. ఆ తర్వాత $8,000తో టికెట్లు కొన్నారు. మరోసారి లాభం రెట్టిపోయింది. సంపాదన బాగుండడంతో తర్వాత జిఎస్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అనేటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కొందరు మిత్రులు సన్నిహితులను సభ్యులుగా వాళ్ళు చేర్చుకున్నారు. మసాచ్యూసెట్స్లో విన్పాల్ వంటి లాటరీ నిర్వహిస్తే అక్కడకు వెళ్ళి భారీ మొత్తంలో టికెట్లు కొనుగోలు చేశారు. గత 9 ఏళ్లలో తాము తమ బృందం కలిపి మొత్తం $26 మిలియన్ సంపాదించినట్లుగా జెర్రీ మార్జ్ జంట చెప్పింది. తాము ఏకంగా $8 మిలియన్ మేరకు లాభాలను ముందే పన్ను కూడా చెల్లించినట్లుగా వెల్లడించారు. లాటరీల ద్వారా వచ్చిన ఈ సొమ్ముతో తమ ఇంటిని పునరుద్ధరించుకున్నామని, అంటే రీమోడలింగ్ చేయించుకున్నామని, పిల్లలను చదివించుకున్నామని వెల్లడించారు. పెద్ద ఎత్తున టికెట్లు కొనుగోలు చేస్తుండడంతో ఒక దశలో వీళ్లపై ఇన్స్పెక్టర్ జనరల్ విచారణ కూడా చేపట్టారు. కానీ వీళ్ళు పూర్తిగా రూల్స్ ప్రకారమే వీటిని కొనుగోలు చేస్తున్నట్లుగా అందులో తేలింది. ఇక వీళ్ళ జీవితంపై అప్పటికే ఒక సినిమా కూడా వచ్చింది. మొత్తానికి ఒక మ్యాథమెటికల్ లాజిక్ వాడి ఈ స్థాయిలో డబ్బు సంపాదించారు. ఎవరికి దొరకకుండా ఎవరైనా అడిగినా కూడా క్లియర్ కట్గా సమాధానం ఇస్తూ. రియల్లీ గ్రేట్ కదా.